గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది వరకు కాలంలో ఒక సర్టెన్ ఏజ్ అంటే పెద్ద వయసు వాళ్ళు మాత్రమే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. సో మోకాళ్ళ నొప్పులకి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి రీజనో కనుక్కోండి. దాంతోపాటు తేలికపాటి ఎక్సర్సైజ్ చేస్తే అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ముందు నుంచే నివారణ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలో కూడా ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఐ డ్రీమ్స్ ద్వారా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, ఎస్పెషల్గా పెద్ద వయసు వాళ్ళు, సో మీరు ఎక్సర్సైజ్ చేయలేము, వాకింగ్ చేస్తే కూడా కష్టంగా ఉంది, మోకాలు వాపులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇంట్లోనే మీ బెడ్ మీద కూర్చుని చక్కగా సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో దానికి కావాల్సింది మీకు ఒక టవల్ కానీ, చున్నీ కానీ, అలానే ఏదైనా బ్యాండ్ ఏదైనా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇది కిందే కూర్చుని చేసుకోవాలని లేదండి, చక్కగా బెడ్ మీద కూడా పడుకుని కూర్చుని చేసుకోవచ్చు. సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే, ఎక్సర్సైజ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియోస్ ద్వారా చూసిన ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఎంతవరకు వీలైతే అంతవరకే, ఒకటేసారి ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ 5 టైమ్స్ చేశారనుకోండి, నెక్స్ట్ డే 10 సార్లు, అలాగా ఇంకోసారి 20 సార్లు, అలా స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి తప్ప సడన్గా ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు నొప్పి వస్తుంది తప్ప ఇంకా అంటే 2 రోజులు చేసి నొప్పి వస్తుందని మొత్తానికి ఆపేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్సర్సైజ్ అన్నా నిదానంగా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం చేస్తాక ఎక్సర్సైజ్ కాళ్ళని ఇలా చాపుకొని కూర్చోవాలి. సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తాకి బెడ్ మీద ఇలా కూర్చోవాలి, బట్ స్పైన్ అనేది, వెన్నపూస అనేది నిటారుగా ఉంచుకోండి. మీ దగ్గర టవల్ కానీ, చున్నీ కానీ ఏదన్నా తీసుకొచ్చి, బ్యాండ్ అయినా పర్లేదు. 2 కాళ్ళు ఇలా చాపుకొని కాళ్ళకి ఇలా వేసుకుని, మీరు మెడ ఉంచొద్దు, బట్ వేళ్ళని మీ వైపు లాగటానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఇంతవరకు. సో ఇలా చేసినప్పుడు కింద ఒక్కోసారి స్ట్రెచ్ అవుతుంది. దీన్ని కాఫ్ మజిల్స్ అంటాం, దీన్ని హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అంటాం. సో ఇవి క్వాడ్రిసెప్ మజిల్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనం స్ట్రెంథనింగ్ చేయాలి. సో మోకాళ్ళ నొప్పి ఇక్కడ ఉందనుకోండి, చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇలా లాగినప్పుడు మోకాళ్ళ దగ్గర కూడా మీకు ప్రెషర్ పడుతుంది. ఆల్రెడీ బాగా నొప్పి ఉన్న వాళ్ళకి కొంచెం నొప్పి వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, కాసేపే ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినంతసేపు. సో ఇలా పుల్ చేసుకుని 1 2 3 4 5 6 7 8, అలాగే ఇంకొక కాలు. మీరు ఈ బ్యాండ్ లేని వాళ్ళు చక్కగా చున్నీ కానీ, టవల్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ వైపు లాక్కోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగ ఎన్నిసార్లు చేయాలంటే 10 కౌంట్తో 5 సార్లు చేయండి. కొంచెం రిలీఫ్ వస్తుంది ఒక రోజుకి, రెండో రోజు కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి, నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. 5 సార్లు కూడా కష్టంగా ఉందంటే 2 సార్లు చేసి హాట్ ప్యాక్ అనేది పెట్టండి. వాపు ఉన్నప్పుడు మాత్రం వెంటనే ఎక్సర్సైజ్కి వెళ్ళొద్దు. వాపు ఉన్నప్పుడు ఫస్ట్ వాపు తగ్గాలి. వాపు తగ్గాలంటే ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి, లేదంటే మీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక చిన్న కర్చీఫ్లో వాటిట్లో పెట్టుకుని కాసేపు ఈ వాపున్న చోట పెడితే వాపు అనేది లాగేస్తుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లాస్ట్లో హాట్ ప్యాక్ పెడితే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. ఇది ఖచ్చితంగా చేసిన వెంటనే కొద్దో గొప్ప రిలీఫ్ అయితే వస్తుంది. స్లోగా మీరు రోజు చేస్తే కనుక మీ మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. కానీ ఎంత సివియారిటీ బట్టి చాలామంది అడుగుతారు, ఇది చేస్తే చాలా తగ్గిపోతుంది, ఇది చేస్తే చాలు కాదండి, మీ డాక్టర్ని సంప్రదించండి. మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వచ్చాయి, మీ వయసు బట్టి వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ సప్లిమెంటేషన్స్ కొన్నిసార్లు అవసరం పడుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ, ఏది డెఫిషియన్సీ ఉందో ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి, టెస్టులు చేసి దాని తగ్గట్టుగా సప్లిమెంటేషన్ వాడితే మీకు తొందరగా ఈ ఎక్సర్సైజ్తో పాటు అది కూడా మీరు సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తే తొందరగా రికవరీ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా మటుకు చాలా ఎర్లీ స్టేజెస్లో అది మోకాలు నొప్పి అని గుర్తు చేస్తుంది. ఎప్పుడు అంటే మెట్లెక్కుతున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా,
వాక్ చేసేటప్పుడు కొంచెం కలుక్కుమంటున్నా ఇలాగ సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే తొందరగా రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎక్సర్సైజ్ కూడా ఫాస్ట్ చేయొచ్చు. డ్యామేజ్ అయినా లేట్గా అంటే ఆల్మోస్ట్ మీకు 50-60% నొప్పులు ఎక్కువ అయిపోయిందట, మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాకింగ్ ఎక్కువ చేయొద్దు, బికాజ్ మోకాల మీద ప్రెషర్ పడుతుంది. కింద కూర్చోవద్దు, మోకాల మీద ప్రెషర్ పడుతుంది. కాలు బాసిపెట్లు వేసుకుని కూర్చుంటా కూడా కష్టం అవుతుంది. సో అందుకోసమని ఏదైనా లేట్ చేయొద్దు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కూడా సప్లిమెంటేషన్తో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇది పుల్ చేసినప్పుడు నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళు కింద ఏమన్నా పిల్లో వేసుకుని చేయొచ్చు. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా పుల్ చేస్తే నొప్పి వస్తుంది, సివియర్గా ఉందన్నప్పుడు ఇలాగే ఏదైనా మీ దగ్గర ఉన్న తలగడ కానీ పిల్లో కానీ బ్రిక్ కానీ ఏదైనా వేసుకుని దాని మీద మీ కాలు పెట్టి అప్పుడు మీరు దీనికి వేసుకుని వేళ్ళని ఇలా పుల్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది, నొప్పి అంతా అనిపించదు. సో ఈ ఎక్సర్సైజ్తో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి. దాన్ని ఎలా చేయాలంటే సేమ్ ఇదే పిల్లోని ఇలాగే ఉంచుకొని మోకాళ్ళు అనేది గట్టిగా బిగించి కాసేపు ఆపండి. 1 2 3 4 5 6 రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 రిలాక్స్. అలాగా బిగించి వదలటం వలన కూడా మళ్ళీ మన స్ట్రెంగ్త్ అనేది రీగెయిన్ అవుతుంది. అలాగే ఎడం వైపు కాలుకి టైటన్, రిలీజ్, టైటన్, 10 సెకండ్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాండ్ ఎక్సర్సైజు ఈ రెండుతో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలంటే పాదాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీ దగ్గర తెచ్చుకోండి. బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంత దగ్గరికి రాలేరు, ఇక్కడ దాకా చేసుకున్నా సరిపోతుంది. సో దగ్గరికి తెచ్చుకుని వేళ్ళని మాత్రమే ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చేస్తే ఇక్కడ కనెక్టెడ్, మీకు ఇక్కడ నొప్పి అనిపిస్తుంది బట్ కాసేపే ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు చేసిన తర్వాత వెంటనే హాట్ ప్యాక్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారు కదా ఈ బ్యాండ్ టవల్ చున్నీతో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగా స్టార్ట్ చేయండి. 1 వీక్లో మోకాళ్ళ నొప్పి చాలా మటుకు తగ్గుతుంది, ఇది నాది గ్యారంటీ. సో దీంతో పాటు హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్ పెట్టండి. అలాగే ఎక్కువసేపు నడవాల్సి వస్తే, వాక్ చేయాల్సి వస్తే, సౌగట్టు దగ్గర వంట చేసి నుంచి ఎక్కువసేపు చేయాల్సి వస్తే నీ క్యాబ్స్ అని దొరుకుతాయి, అంటే సాక్స్ లాగా ఇలా తొడుక్కోవాలి, అవి వేసుకోండి. అది మ్యాక్సిమం 6 గంటలు, 5 నుంచి 6 గంటలు, ఎక్కువసేపు అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కానీ మీరు గంట సేపు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అదే చాలా ఎక్కువ. సో 1-2 గంటల నుంచోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం నీస్ క్యాప్స్ అనేది వాడండి. ఇవి ఏంటంటే జాయింట్కి ఇట్లా గ్రిప్ ఇస్తుంది అనమాట. సో మీకు నొప్పి కొంచెం తగ్గుతుంది, మీకు నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఒక కాలు మీద బరువు వేయటం అలాంటి అలవాట్లు కూడా తగ్గించుకోవాలి. చాలామందికి నుంచున్నప్పుడు కాళ్ళు నొప్పి వస్తుందని ఒక కాలు మీద బరువు వేసి మార్చి ఇంకో కాలు మీద, అలా కాదు. 2 కాళ్ళు ఈక్వల్గా ఉండాలి. మీకు ఇబ్బందిగా ఉంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులంతా కిచెన్లో స్టవ్ గట్ట దగ్గర జరుగుతుంది డ్యామేజ్. సో దోశలు వేయాలి, ఎక్కువసేపు వంట పని ఉందంటే ఒక స్టూల్ దగ్గర వేసుకుని కూర్చోండి. అది చాలా ఇంపార్టెంట్. మీకు అనీజీగా ఉండొచ్చు, లేకపోతే ఏముందిలే కాసేపే కదా అనుకుంటారు, తెలియకుండానే కొన్ని గంటలు కిచెన్లో గడుపుతారు. సో ఒక స్టూల్ వేసుకుని ఫ్యూచర్లో మీకు పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా అది హెల్ప్ ఇస్తుంది. అలాగే మీరు ఒక మోకాల మీద బరువు ఇవ్వకుండా 2 కాళ్ళ మీద ఉండండి, భరించలేనప్పుడు కూర్చోండి. మధ్యలో కూర్చొని లెగటం చాలా ఇంపార్టెంట్. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కూర్చుని జాబ్ చేసేటప్పుడు ఎక్కువసేపు తెలియకుండానే అలాగ గంటలు గడిపేయకుండా అలారం పెట్టుకోండి. 40-45 మినిట్స్ 1 అవర్కి ఒకసారి లేచి అటు ఇటు వాక్ చేసి రండి. ఇది మోకాళ్ళ నొప్పుల కోసం ఒకటే కాదు, బ్లడ్ పంపింగ్ బాడీలో సరిగా అవ్వటానికి, కాళ్ళ మజిల్స్ రిలాక్స్ అవ్వటానికి, అలాగా బిగుసిపోకుండా మళ్ళీ మజిల్ మూమెంట్ ఫ్రీగా ఉండటానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి నీ పెయిన్స్ ఫ్యూచర్లో రాకుండా ఉంటే ప్రోయాక్టివ్గా ఉండాలి. అలాగే వస్తే కూడా తొందరగా తగ్గటానికి హెల్ప్ అవుతుంది. సో సప్లిమెంటేషన్ అండ్ లైఫ్ స్టైల్
అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ పాటించి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో టిప్స్ మన హిమాస్ యోగాలో రెగ్యులర్ క్లాసెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. చాలామంది అడుగుతారు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టైమింగ్స్ సెట్ అయ్యేటట్టు అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేశాము. ఏ వయసుతో సంబంధం లేకుండా, ఫ్లెక్సిబిలిటీ సంబంధం లేకుండా క్లాస్ డిజైన్ చేయబడుతుంది. అలాగే ఇండివిజువల్ ఫోకస్ కూడా ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద నెంబర్స్కి ఫోన్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్ అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హెయిర్ లాస్ అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయింది. సో హెయిర్ లాస్ అవుతుంది అంటే అసలు ఎందుకు అవుతుందో రూట్ కాజ్ కనుక్కోవాలి. అలాగే యోగాలో సింపుల్ టిప్స్ ఉన్నాయి, ఆసనాస్ ఉన్నాయి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డైట్. సో అవి ఏం చేయాలి, మార్పులు చేర్పులు ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో హెయిర్ లాస్ కోసం మీరు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి తగ్గట్టుగా సప్లిమెంటేషన్స్ అనేవి వాడాలి. చిన్నపాటి తేలికపాటి మోస్ట్ ఆఫ్ ద విమెన్కి ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది క్వైట్ కామన్. సో మీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు ఎన్ని ఆయిల్స్ వాడినా, షాంపూలు మార్చినా మీకు హెయిర్ లాస్ అనేది అవుతూనే ఉంటుంది. సో అందుకోసమని తినే ఆహారంలో పరిపూర్ణ ఆహారం, న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోండి, సమతుల్య ఆహారం. అలాగే టైమింగ్స్ ఆఫ్ ద ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే ప్రతిదీ ఫుడ్తోనే అవ్వాలని లేదు, ఒక్కోసారి సప్లిమెంటేషన్స్ అవసరం. సో అవన్నీ మీ డాక్టర్ గారు చూసుకుంటారు. దాంతోపాటు ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం చూపించే ఆసనాల్లో మోస్ట్ ఆఫ్ ద ఆసనాస్ తలకి బ్లడ్ పంపింగ్ అవ్వటానికి. సో చాలామంది షాంపూస్, ఆయిల్స్ రకరకాలుగా మారుస్తూ ఉంటారు. ఇవన్నీ పైపూత మాత్రమే, అంటే హెయిర్ బౌన్సీగా కనబడుతుందా, షైనీగా కనబడుతుందా, ఇది మాత్రమే. బట్ హెయిర్ అనేది లోపల నుంచి, రూట్ల నుంచి వస్తాయి. సో మన తినే ఆహారమే దానికి ఎరువులాగా పనిచేస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనం తలకి బ్లడ్ పంపింగ్ అయ్యే ఆసనాలు ఈ ఒక్క ఆసనాలు చేస్తేనే అని కాదు, ఇవి కూడా వన్ ఆఫ్ ద ఆసనాస్. దీంతోపాటు వాకింగ్ చేయటము, రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకోవటము, డైట్ మార్చుకోవటము, సూర్య నమస్కారాలు కుదిరితే అవి ఒక 45 minutes 45 నిమిషాలన్నా ప్రాపర్ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో కంపల్సరీ హెయిర్ కోసం ఈ 3 ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోయే ఫస్ట్ ఆసనం సత్సంగాసనం. సో ఎలా చేయాలో చూద్దాం. సత్సంగాసనం చేస్తాకి ఫస్ట్ ఇలా మోకాళ్ళ మీద కూర్చోండి వజ్రాసనంలో. వజ్రాసనం ఇబ్బందిగా ఉందంటే కింద ఏమన్నా యాంకిల్ కింద ఏమన్నా బెడ్షీట్ కానీ పిల్లో కానీ వేసుకోండి. సో ఇప్పుడు మనం మోకాళ్ళ మీద నుంచుని మాడు ఏదైతే ఉందో గాలి పీల్చి వదులుతూ మాడు ఫ్లోర్ మీద పెడతాను. నా యాంకిల్స్ పట్టుకోండి. సో ఇలా చేయటం వలన బ్లడ్ అనేది తలకి వెళ్తుంది అనమాట. బ్లడ్ కంప్లీట్గా తలకి. అండ్ ఈ చక్ర, ఈ సహస్ర చక్ర అంటాం, బ్లాకేజ్ ఆఫ్ దిస్ అంటే ఈ చక్ర బ్లాకేజ్ అవటం వలన కూడా ఒక్కోసారి హెయిర్ లాస్ అవ్వటమే కాకుండా స్ట్రెస్ ఎక్కువ అయిపోవటము. సో ఏ ఒక్క ఆసనం దానికే కాదు, రకరకాలుగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం చేసిన ఆసనం స్ట్రెస్ తగ్గుతుంది, తలకి బ్లడ్ పంపింగ్ అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో హెయిర్ కూడా చాలా మంచిది. సో మోకాల మీద నుంచుని స్లోగా మాడు పెట్టి యాంకిల్స్ పట్టుకోండి. ఇది ఇబ్బందిగా ఉందంటే చేతులు ఇక్కడే పెట్టండి. ఎంతసేపు ఉండాలంటే ఎంతసేపు మీరు ఉండగలిగితే అంతసేపు. స్టార్టింగ్ ఒక 10 secondsతో స్టార్ట్ చేద్దాం. స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. రిలాక్స్, రబ్ యువర్ పామ్స్. చేతులు రబ్ చేసుకుని. వర్టిగో ఆర్ సివియర్ హెడేక్, మైగ్రేన్ ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు, బికాజ్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో నార్మల్ కండిషన్స్లో చేసుకోండి. తినంగానే కూడా చేయొద్దు. ఎంటీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. లేదు అంటే మీ భోజనానికి ఆసనానికి 4 గంటల వ్యవధి అన్న తీసుకుని చేసుకోవచ్చు. ఇంకొక ఆసనం అధోముఖ స్నానాసనం ఆర్ డాల్ఫిన్ పోజ్. ఈ 2 కూడా బాగా పనిచేస్తాయి. ఇది ఏంటంటే తలకి బ్లడ్ పంపింగ్ చక్కగా అవుతుంది. డాల్ఫిన్ పోజ్ ఎలా చేయాలి అంటే ఇది మెజర్మెంట్ విత్ లెఫ్ట్ పామ్ రైట్ ఎల్బో, రైట్ పామ్ లెఫ్ట్ ఎల్బో అంటాం. ఇలా పట్టుకుని లాక్ చేసి స్లోగా తల కింద పెట్టి కాళ్ళని పైకెత్తాలి, హిప్ పైకెత్తాలి.
బ్రీదింగ్ నార్మల్ ఉండాలి. గాలి వదులుతూ పొజిషన్‌లో బట్ ఆసనం వేసిన తర్వాత నార్మల్. స్లోగా డౌన్. సో ఇది కూడా చక్కగా తలకి బ్లడ్ పంపింగ్ అవుతుంది. మనకి హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. సో ఇది కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు స్లోగా జస్ట్ ఇలా పెట్టి అలవాటు చేసుకోండి. బ్లడ్ పంపింగ్ అదే స్టార్టింగ్‌లో ఏంటంటే కొంచెం డిజీనెస్, కళ్ళు తిరిగినట్టు అలా అనిపిస్తుంది. ఎందుకంటే రక్త ప్రసరణ యూజువల్లీ మనం హెడ్ డౌన్ చేయం కాబట్టి. సో ఇలాగ అలవాటయిన తర్వాత మీరు స్లోగా హిప్ పైకెత్తి లిఫ్ట్ చేయొచ్చు. అది కూడా ఎంతసేపు చేయాలంటే ఎక్కువసేపు అవసరం లేదు. ఫస్ట్ ఒక 5-10 సెకండ్స్ దాకా హోల్డ్ చేసి తర్వాత నుంచి స్లోగా పెంచుకోవచ్చు. మూడోది బాలాయామం అండి. బాలాయామం అంటే బాల్ అంటే జుట్టు, అయాం అంటే వ్యాయామం అని అర్థం. సో ఇది ఏంటంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, తలకి బ్లడ్ పంపింగ్ అవ్వటానికి అంటే రూట్స్‌కి చెప్పాను కదా! సో ఇవి బెడ్స్ ఆఫ్ ద ఫింగర్స్ అంటాం. గోర్లు స్టార్ట్ అయిన చోట బెడ్స్ అంటాం. ఈ రెండిటిని ఇట్లా రప్చర్ చేస్తే దీని పేరు బాలాయామం. సో చాలామంది తెలియక టిప్స్ చేస్తూ ఉంటారు. మనం చేయాల్సింది ఇక్కడ బెడ్స్. ఎంతసేపు చేయాలంటే అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ పైన చేయాలి. రెగ్యులర్‌గా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. సో ఈ ఆసనాలన్నీ కూడా మీరు మార్పులు, చేర్పులు డైట్‌లో చేసి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ తగ్గి అట్‌లీస్ట్ 8 గంటలు నిద్రపోవటం మొదలెడితేనే మీకు రిజల్ట్ అనేది క్విక్‌గా ఉంటుంది. 2 మీకు 20లో 25 సంవత్సరాలు ఉన్నప్పుడు, 40లో 45 సంవత్సరాలు ఉన్నప్పుడు సేమ్ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్రోత్ అనేది తగ్గుతుంది. అండ్ హెయిర్ థిక్‌నెస్, హెయిర్ అనేది జెనెటిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నా హెయిర్ బేసికల్లీ ముందు నుంచి కూడా కొంచెం పలచగానే ఉండేది. సో ఉన్నది ఎంతవరకు ఉందో అలా ఊడకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చేసేయడం వలన మీకు థిక్ హెయిర్ వస్తుందని కాదు. మీ ఒరిజినల్ హెయిర్ గ్రోత్ ఎలా ఉందో మ్యాక్సిమం అలాగే ఊడిపోవటం అనేది ఈ బయట ఫ్యాక్టర్స్ మూలన ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ మీ హెయిర్ గ్రోత్‌లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఇవన్నీ చేసి మీకు రిజల్ట్ ఒక 1 వీక్ 10 డేస్‌లోనే మీరు చూస్తారు. సో ఇది అనేది రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఏదో కాసేపు చేసి ఆపేస్తే కాదు. మీరు లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ మీ సొంతం. సో ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. అలాగే హిమాస్ యోగాలో ఓన్లీ హెయిర్ గ్రోత్, ఈ పెయిన్ అలా అని కాదు. ఓవరాల్‌గా ఒక ప్రాపర్ 1 అవర్ సెషన్ హెడ్ టు టో ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ఆటోమేటిక్‌గా హీల్ చేసుకుంటాకి, అలాగే చక్ర బ్లాకేజెస్ ఉన్నా, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్ట్రెస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మరి ముఖ్యంగా ఇవన్నీ డీల్ చేస్తాకి ఎలా చేయాలి, ఏజ్‌తో సంబంధం లేదు, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా పర్లేదు. ఇండివిడ్యువల్‌గా కాన్సంట్రేషన్‌తో క్లాసెస్ నేర్పబడతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.